తెలుగు శ్రోతలకు నమస్కారం. యశోదా కైలాస్ గారు రచించినటువంటి ఒక మంచి కథను విందామండి. కోడలు అపర్ణ మాటలకు ప్రమీల మనస్సు చివుక్కుమంది. ఒక్క క్షణం. అంతలోనే తనకు తాను సర్ది చెప్పుకుంది. అపర్ణ ఏమందని తను అంతగా బాధపడాలి? అత్తయ్య, మీరు కాస్త పెందరాలే లేవగలరా? నాకు ప్రొద్దుటే హడావుడి అయిపోతుంది. టిఫిన్లు, వంట, పిల్లలను స్కూల్కి తయారు చేయటం, నేను ఆఫీస్కి తయారవడంతో ఎక్కడవక్కడ అలాగే వదిలేసి ఆఫీస్కు పరిగెత్తాల్సి వస్తుంది. మీ అబ్బాయి కనీసం కాఫీ కూడా కలుపుకోలేరు. కలిపి ఇచ్చిన వేడి కాఫీని అక్కడ ఇక్కడ పెట్టేసి మర్చిపోతారు. ఒక్కసారి మరలా వేడి చేసి ఇవ్వమంటారు. మొన్నొకసారి డ్రెస్సింగ్ టేబుల్ మీద అలాగే ఉండిపోయింది కాఫీ. మీరు పెందరాలే లేచి నాకు కాస్త సాయం చేస్తే హడావుడి పడకుండా అన్నీ సర్దుకొని ఆఫీస్కి వెళ్ళగలను. నిజమే, తను ఉదయం 7:30 దాటితే కానీ నిద్ర లేవలేదు. రాత్రిళ్ళు సరిగా నిద్ర పట్టదు. స్లీపింగ్ పిల్ వేసుకున్నా కూడా తెల్లవారుజామున ఏ 3-4కు నిద్ర పడుతుంది. లేచేసరికి 7:30 దాటిపోతుంది. తను కూడా సెక్రటేరియట్ ఆఫీస్లో పనిచేసి రిటైర్ అయ్యింది. ఈ ఉరుకుల పరుగుల జీవితం తనకు తెలియంది కాదు. 2 పిల్లలు అత్తగారితో ఇంట్లో అన్నీ చేసుకొని ఆఫీస్కు పరిగెత్తేది. 2 మగపిల్లలే తనకు. అత్తగారు లేవలేని మనిషి. భర్త ఏజీ ఆఫీస్లో అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తుండటం వలన తరచుగా ఆడిటింగ్ టూర్లు ఉండేవి. కానీ టూర్లు లేనప్పుడు వీలైనంత వరకు పనిలో తనకు సాయం చేసే భర్త సుధాకర్ గుర్తొచ్చేసరికి ప్రమీల మనస్సు దుఃఖంతో నిండిపోయింది. ఎంత గొప్పవారికైనా కానీ తమ జీవిత భాగస్వామిని కోల్పోతే జీవితం నిస్సారంగానే ఉంటుంది. భర్త కానీ భార్య కానీ తనతో ఉన్నంత వరకే తనకి కుటుంబంలో విలువ, గౌరవం ఉంటాయేమో అనిపిస్తుంది. అంతవరకు తనతో కలిసి జీవించిన వ్యక్తి చనిపోతే తను ఒంటరి అయిపోయాననే భావన హఠాత్తుగా మనసంతా ఆవహిస్తుంది. తనది, భర్త సుధాకర్ది ఒకటే మాట, ఒకే దృక్పథంతో 35 సంవత్సరాలు కలిసి జీవించారు. 2 ఉద్యోగస్తులు అయిన మూలాన ఆర్థికపరమైన సమస్యలు లేవు. పిల్లలు వినోద్, వికాస్లను క్రమశిక్షణతో పెంచి మంచి విద్యాబుద్ధులతో ప్రయోజకులను చేశారు. అత్తగారు క్యాన్సర్ పేషెంట్. ఆవిడ కోసం 2 సంవత్సరాల సర్వీసు ఇంకా ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆవిడకు ఎంతో సేవ చేసింది. కన్న తల్లిలా సేవ చేస్తున్నావు ప్రమీల, ఏమిస్తే నీ రుణం తీర్చుకుంటానమ్మా అంటూ తన 2 చేతులు పట్టుకొని శుష్కించిపోయిన దేహంతో తన వైపే బేలగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న అత్తగారి ముఖం ఇప్పటికీ తన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటుంది. చిన్నవాడు వికాస్ యుఎస్ వెళ్ళి చదువుకుంటానంటే అలాగేనని పంపించారు. వినోద్ యుఎస్ వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి చూపలేదు. ఇంజనీరింగ్ పూర్తి అవడంతోనే క్యాంపస్ సెలక్షన్లో మంచి ఉద్యోగం వచ్చింది. అలాగే వికాస్ కూడా అమెరికాలో చదువు అయిన వెంటనే మంచి ఉద్యోగం వచ్చింది. 2 అబ్బాయిలకు 2 ఏళ్ల వ్యత్యాసంతో పెళ్ళిళ్ళు కూడా జరిపించారు. వినోద్ భార్య అపర్ణ కూడా ఉద్యోగస్తురాలే, స్టేట్ బ్యాంకులో పనిచేస్తుంది. పెళ్ళైన 2 సంవత్సరాలకే వినోద్కి అబ్బాయి పుట్టాడు. తర్వాత 2 సంవత్సరాలకు ఒక కూతురు. వికాస్కి 2 ఏళ్ల కూతురు ప్రస్తుతం. పిల్లలు స్థిరపడ్డారు. భర్త సుధాకర్ రిటైర్ అయ్యి అప్పటికి 3 సంవత్సరాలు అయిపోయాయి. హాయిగా ఆనందంగా జీవితం గడుపుతున్న సమయంలో అనుకోకుండా సుధాకర్ హార్ట్ అటాక్తో మరణించటంతో తను చాలా కృంగిపోయింది. ఒకరికొకరు తోడు నీడగా ఉండే తమ దాంపత్య జీవితంలో ఎదురైన అనుకోని అపశృతి తన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపింది. బీపీ, షుగర్, రాత్రి సరిగా నిద్ర పట్టకపోవటం లాంటి లక్షణాలు తనని వేధిస్తున్నాయి. భర్త సంవత్సరికాలు పూర్తి అయిపోగానే వినోద్, అమ్మా, ఒంటరిగా ఎలా ఉంటావు? పై భాగం ఎలాగో అద్దెకిచ్చేశారు. కింద మీరుంటున్న భాగం కూడా అద్దెకిచ్చేయకూడదా? సామానంతా 2 గదుల్లోకి సర్దుకొని మా దగ్గరకు వచ్చేయమ్మా అని బలవంతం చేయడంతో తను వినోద్తో బెంగళూరు వచ్చేసింది. తల్లిదండ్రులు తమ పిల్లల దగ్గరకు వెళ్లకుండా మరెక్కడుంటారు? అందులో భర్త బ్రతికి ఉంటే అది వేరే సంగతి.
జీవిత భాగస్వామిని కోల్పోయిన వారు పిల్లలతో ఉండటం ధర్మం అని భావిస్తుంది ప్రమీల. చాలామంది పిల్లలతో కలిసి జీవించలేం, స్వతంత్రంగా ఉంటేనే మంచిదని, సమస్యలు రావని భావిస్తారు. ఆత్మాభిమానం ఒక్కసారి దెబ్బతింటే అది కోలుకోవటం చాలా కష్టం. 9 గంటలకు బ్యాంకుకి వెళ్ళిపోవాలి, ఈ లోపల అన్ని పనులు పూర్తి చేసుకోవాలని తెలిసినప్పుడు 7 గంటలకు కానీ లేవదు అపర్ణ. 1 గంట ముందు లేస్తే ఈ హడావుడి ఉండదు కదా అని అనుకుంటుంది తను. ప్రమీల ఉద్యోగం చేస్తున్నప్పుడు తెల్లవారుజామున 4 గంటలకే లేచి వంట పని పూర్తి చేసుకొని, పిల్లలకు కావలసినవన్నీ రెడీ చేసుకొని, భర్తకు తనకు క్యారియర్ సర్దుకొని, అత్తగారికి అన్నీ అందుబాటులో ఉంచి మరీ ఆఫీసుకు బయలుదేరేది. 4 గంటలకే లేచిన కొన్ని చిన్న చిన్న పనులు హడావుడిలో మర్చిపోయేది. పాలు తోడుబెట్టడం లాంటి చిన్న చిన్న పనులు ఆఫీసులో గుర్తుకొచ్చి అత్తగారికి ఫోన్ చేసి చెప్పేది. ఆవిడకు ఓపిక ఉన్నంతకాలం పని మనిషి వస్తే దగ్గరుండి పనులు చేయించటం, పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్లకు ప్రమీల రెడీగా తయారు చేసి ఉంచిన స్నాక్స్ లాంటివి పెట్టడం చేసేది. ఆ చిన్న చిన్న పనులు తనకు ఎంతో వెసులుబాటుగా ఉండేవి. నిజమే, తను కొంచెం పెందరాలే లేచి కోడలికి సహాయపడాలని దృఢంగా సంకల్పించుకుంది. మరునాడు ప్రొద్దుటే 6 గంటలకు లేచిపోయింది. అపర్ణ ఇంకా లేవలేదు. ఫిల్టర్లో కాఫీ డికాషన్ తీసి ఉంచింది. పాలు కాచి పెట్టింది. తను కాఫీ తాగి స్నానం చేయడానికి వెళ్ళింది. తల స్నానం అయ్యి దేవుడి దగ్గర దీపం పెట్టడం కూడా అయ్యింది. అయినా అపర్ణ లేవలేదు. ఫ్రిడ్జ్లోనున్న ఆకుకూర, బీన్స్ తీసి కట్ చేస్తుండగా అపర్ణ లేచి వంటింట్లోకి వచ్చింది. సారీ, లేట్ అయింది అత్తయ్య అనగానే, పర్వాలేదులే అపర్ణ, కట్ చేయటం అయిపోయింది, కుక్కర్ పెట్టే ఏర్పాట్లు చేయి, ఇడ్లీలోకి కొబ్బరి పచ్చడి చేస్తానంటూ అక్కడ నుంచి లేచింది. ఇలా వారం రోజులు ప్రమీల ప్రొద్దుటే లేచి పనులు మొదలు పెట్టడంతో అపర్ణకు హాయిగా ఉంది. జరిగితే జ్వరం అంతా సుఖం లేదన్న సామెతకు అపర్ణ చాలా చక్కగా వాడుకుంది. ప్రొద్దుటే వంటింటి పనంతా ప్రమీల మీద పడింది. అయ్యో, అత్తగారు తనకంటే ముందే లేచి వంటింట్లో పని చేస్తున్నారేనన్న ఒకలాంటి మొహమాటం కానీ బిడియం కానీ అపర్ణ ముఖంలో కనబడేది కాదు. ప్రమీల సాహిత్యాభిలాషి. అత్తగారు పరమపదించిన తర్వాత తీరుబాటు దొరికింది. ఉద్యోగ విరమణ కూడా అయిందేమో. ఖాళీ సమయంలో రచన వ్యాపకంలోకి తల దూర్చింది. పైగా భర్త కూడా ప్రోత్సహించడంతో ఆమె రచనా వ్యాపకం కొత్త పుంతలు తొక్కింది. సోషల్ మీడియాలోని అనేక సాహిత్య గ్రూపులలో సభ్యత్వం తీసుకొని చక్కని కథలు, కవితలు వ్రాయటం మొదలుపెట్టింది. కొన్ని ప్రముఖ వారపత్రికలకు, మాసపత్రికలకు కథలు వ్రాసి పంపించేది. ఇలా ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎందరో మిత్రులను ఏర్పరచుకుంది. భర్త చనిపోయిన తర్వాత మానసికంగా నలిగిపోవడంతో వాటన్నింటినీ దూరం పెట్టేసింది. దేని మీద ఆసక్తి చూపించలేకపోతుంది. అపర్ణ అత్తగారి సమయాన్ని పూర్తిగా వాడుకుంటుంది. ప్రొద్దుట రాత్రి వంటింటి పని ప్రమీల మీదే పడింది మొత్తం. ప్రమీల తను ఉద్యోగంలో ఉండగా ఇంటి పనితో ఎంత హడావుడి పడేదో. ప్రస్తుతం కొడుకింట్లో కూడా అలాగే ఉంది తన పరిస్థితి. ఒకరోజు అమెరికా నుండి వికాస్ ఫోన్ చేశాడు ప్రమీలకు. అమ్మా, మా అత్తగారు ప్రణవి డెలివరీకి రాలేనన్నారు. ఆవిడ చెల్లెలి కూతురు పెళ్లి కుదిరిందట. సరిగా ప్రణవికి డెలివరీ అయ్యే నెలలోనే పెళ్లి ముహూర్తం ఉందంట. నీవు అమెరికా వెళ్ళిపోతే ఎలాగా? నాకు సహాయానికి ఉండవా అంటూ ఆవిడ చెల్లెలు ఒకటే ప్రాధేయపడుతుందిట. మీ అత్తగారిని నీ డెలివరీ సమయానికి పిలిపించుకోండి, ఆ తర్వాత నేను వస్తానని ప్రణవికి చెప్పారుట. ఏమంటావమ్మా, వస్తావు కదూ? ప్రమీల తెల్లబోయిందో క్షణం. అంతకుముందు వాడికి కూతురు పుట్టినప్పుడు కూడా ప్రణవి డెలివరీకి తను, భర్త సుధాకర్ కలిసి వెళ్ళారు. అప్పుడు కూడా అంతే. ఆవిడ తనకు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నానని, డాక్టర్ 4-5 నెలల వరకు మందులిచ్చి వాడమన్నారని, అవసరమైతే సర్జరీ చేయించుకోవలసిన అవసరం రావచ్చని చెబితే అయ్యో పాపం అనుకుంటూ తామిద్దరూ కోడలి పురిటికి అమెరికా పరిగెత్తారు. 6 నెలలు అయిపోతుండగా
వియ్యపురాలు వియ్యకుడు మెల్లగా వచ్చారు. ఆవిడలో ఆ మోకాల నొప్పుల సింహాలే కనబడలేదు తనకు. ఆ 6 నెలలు పురిటి పసికందుని చూసుకోవటం, ఇంట్లో బండ చాకిరీతో తను అలసిపోయింది. అప్పుడు భర్త తనకు సహాయంగా ఉన్న మూలాన కొంతవరకు తట్టుకోగలిగింది. ప్రణవి మరీ సుకుమారస్తురాలు. పాప రాత్రిళ్ళు ఏడుస్తుంటే వికాస్ పాపను తన పక్కన పడుకోబెట్టుకునేవాడు. పాపకు స్నానం చేయించాక కూడా అందుకొని ఒళ్ళు తోడవటం, బట్టలు మార్చటం లాంటి పనులు కూడా ప్రణవి చేసేది కాదు. పాప డైపర్లు తడిపేసినా ఎప్పటికో గానీ మార్చేది కాదు. తనే ఊరుకోలేకపోయేది. తడికి పాపకి ఎక్కడ ర్యాషెస్ వస్తాయోనన్న ఆరాటంతో పాపకు డైపర్లు మారుస్తూ ఉండేది. పత్యపు వంటలు వండటం, లాండ్రీ, ఇల్లు సర్దటం అంతా తనే చేసేది. భర్త ఇల్లంతా వ్యాక్యూమ్ చేసేవాడు. ఆ అమ్మాయి తాగిన కాఫీ కప్పును కూడా తనే తీయవలసి వచ్చేది. పోనీలే, మొదటి డెలివరీ, చిన్నతనం అనుకుంటూ తనే సరిపెట్టుకునేది. ఇప్పుడు 2వ డెలివరీకి కూడా వికాస్ తననే రమ్మంటున్నాడు. ఏం అత్తగారికి చెప్పలేడా? తన పరిస్థితి తెలియదా వాడికి? అయినా వియ్యపురాలు మాత్రం కూతురి డెలివరీ కంటే ముఖ్యమా చెల్లెలి కూతురు పెళ్ళి? తను రిటైర్ అయ్యి ఒంటరిగా ఉన్నాననే కదా ఈ అలుసు. వికాస్కి తెలియకనా తన ఆరోగ్య పరిస్థితి? తన కొడుకు, కోడలే, తన కుటుంబమే. సాయం చేయడానికి తనది వెనకాడే స్వభావం కాదు. తన 2 ఆడపడుచుల పురుళ్ళు పుణ్యాలన్నింటికీ తను చేదోడు వాదోడుగా ఉంది. అత్తగారు ఆరోగ్యవంతురాలు కాదు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ఆడపడుచుల పురుళ్లకు సెలవు పెట్టి మరీ చూసుకుంది. ఇప్పటికీ 2 ఆడపడుచులకు తనంటే ఎంతో గౌరవం, ప్రేమ. వదినా, మా దగ్గర కూడా కొంతకాలం వచ్చి ఉండమని ప్రాధేయపడతారు. మనసులో దృఢంగా నిశ్చయించుకొని మరునాడు వికాస్కి ఫోన్ చేసి చెప్పింది. సారీ విక్కీ, రాలేనురా. ఒంటరిగా అంత దూరం ప్రయాణించే ఓపిక నాలో లేదు. ఆరోగ్యం సహకరించటం లేదు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే తను కావాలని తప్పించుకోవటం లేదు. వాస్తవాన్ని చెప్పింది. ఒకరోజు హైదరాబాదులో ప్రమీల ఇంట్లో మేడ మీద భాగంలో ఉంటున్న మోహనరావు గారు ఫోన్ చేసి తనకు చెన్నై ట్రాన్స్ఫర్ అయిందని, 1 నెల రోజుల్లో ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పారు. పైన మేడ మీద ఉంటున్న కుటుంబం ఎంతో మంచివాళ్ళు. ఆయన బ్యాంకు ఉద్యోగి. ఆయన భార్య కూడా చాలా మంచిది. తను అక్కడ ఉండగా తనతో ఎంతో కలివిడిగా ఉంటూ ఎన్నో కబుర్లు చెప్పేది. ఎంతో సహృదయంతో ఇల్లంతా తను చూసుకుంటానని ప్రమీలను వినోద్ దగ్గరకు ప్రోత్సహించి మరీ పంపారు. అటువంటి కుటుంబం తమ ఇంటిని ఖాళీ చేస్తున్నారని తెలిసి బాధపడింది. ఆ రోజు ఆదివారం. వినోద్ ఖాళీగా ఉన్న సమయం చూసి చెప్పింది. విన్ను, హైదరాబాదు వెళ్తున్నాన్రా. మేడ మీద ఉంటున్న ఆ మోహన్ రావు గారు ఖాళీ చేస్తున్నారు కదా. దగ్గరుండి మళ్ళీ ఎవరైనా మంచి వాళ్ళకి ఇల్లు అద్దెకివ్వాలి కదా. అమ్మా, నీ వెళ్ళనవసరం లేదు. ఏ బ్రోకరేజ్ సంస్థకైనా అప్పచెప్పామనుకో, వాళ్ళే చూస్తారు అన్నీ. అంత దూరం నీవు వెళ్ళి చూడటం కష్టమమ్మా. పోనీ వీలు చూసుకొని నేను వెళ్ళి వస్తాను అంటూ ఆపేయబోయాడు. లేదు విన్ను, నేను వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండాలని ఉంది. కొంచెం మార్పు కావాలనిపిస్తుందిరా విన్ను. అమ్మా, ఇక్కడ ఉండడం నీకేమైనా ఇబ్బందిగా ఉందా? అయ్యో, అదేమిటి విన్ను అలా అంటావు? ఇక్కడ నాకే ఇబ్బంది లేదురా. వినోద్ తల్లి ఇష్టాన్ని కాదనలేకపోయాడు. అతనికి తెలుసు, తండ్రి చనిపోయాక తల్లి మానసికంగా ఎంత కృంగిపోయిందోనని. తల్లికి ఇక్కడ వంటింట్లో చాకిరీ ఎక్కువైందని కూడా గ్రహించాడు. అపర్ణకు ఎన్నోసార్లు చెప్పి చూశాడు, అమ్మను కష్టపెట్టొద్దని. అలా అన్నందుకు అపర్ణకు బుస్సున కోపం వచ్చేసింది. ఉద్యోగం మానేనా పోని, మీకందరికీ చక్కగా సేవ చేసి పెట్టనానంటూ ఎగిరిపడింది. ఒకసారి ఇలాగే ఏదో పిల్లల పెంపకం విషయంలో మాట వచ్చి ఉద్యోగం మానేస్తానంటే సరే మానేయమన్నాడు. ప్రతి చిన్న విషయానికి ఉద్యోగం అంటూ బెదిరిస్తుంది. పోనీ మానేసిందా అంటే అదీ లేదు. తనకు ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడటం ఇష్టం లేదుట. అది ఎవరైనా కానీ అంటూ ఖరాఖండిగా చెప్పేసింది. తనకు గొడవలు పడటం,
తెగేదాకా లాగటం ఇష్టం ఉండదు. మౌనం వహించాడు. తల్లితో చెప్పాడు, అమ్మా, అక్కడ నీవు కొద్ది కాలం గడిపిన తర్వాత ఇక్కడకు వచ్చేయాలి. అలాగే వస్తానురా విన్ను. మీరు కూడా పిల్లల వేసవి సెలవులకు రండి. కింద భాగం మొత్తం అంతా అది వరకటిలాగా ఉంచేస్తాను. నీవు వచ్చినా వికాస్ వచ్చినా సౌకర్యంగా ఉంటుంది ఉండటానికి. చూద్దాంలే అమ్మా, నీవు జాగ్రత్త. అక్కడే ఉండిపోవాలని అనుకోవద్దని మరీ చెప్పాడు. అపర్ణకైతే అత్తగారు అలా వెళ్ళిపోవటం నచ్చటం లేదు. ఇప్పుడు ఆవిడ అన్నీ చేసి పెడుతుంటే సుఖంగా ఉంది. ఆవిడ వెళ్ళిపోతే ఎంత కష్టం తనకు. ఆవిడ వెళ్ళిపోతాననగానే వినోద్ ఆవిడను బలవంతంగానైనా ఆపకపోవడం తనకు నచ్చలేదు. ప్రమీల అపర్ణను పిలిచి చెప్పింది, హైదరాబాద్ వెళ్తున్నాను అపర్ణ, పనుందంటూ. అదేమిటి అత్తయ్య, ఇంత అర్ధాంతరంగా వెళ్తున్నారు? అవును అపర్ణ, సొంత ఇంటి మీద మనసు లాగుతుంది. ఆ ఇంటి మీద ఉన్న 40 ఏండ్ల మమకారం ఎక్కడకు పోతుంది? కొంతకాలం అక్కడ ఉండాలనిపిస్తుంది. మీరు ప్రణవి పురిటికి అమెరికా రాలేనని చెప్పారుట. 4 రోజుల క్రితం నేనే ప్రణవి ఎలా ఉందో తెలుసుకుందామని ఫోన్ చేస్తే ప్రణవి బాధపడుతూ చెప్పింది, హైదరాబాద్ వెళ్ళే కంటే వికాస్ దగ్గరకు వెళ్తే పాపం ప్రణవికి సహాయంగా ఉంటారు కదా, మీకు కాలక్షేపం కూడాను. ఓ, తోటి కోడళ్ళిద్దరూ మాట్లాడుకున్నారన్నమాట మనసులో అనుకుంది ప్రమీల. అయినా అపర్ణ ఏమిటి తనకు సలహా ఇస్తుంది? తను కేవలం కోడలిద్దరికూ సహాయపడడానికే ఉందా? తనకి కాలక్షేపమా? తనకు పని లేక ఖాళీగా ఉంటూ సమయం గడుపుతుందా? అపర్ణకి ఏం తెలుసు తన గురించి? ఏదో ఆషామాషిగా ఉద్యోగం చేసిందిలే, ఇప్పుడు ఖాళీగా ఉందని అనుకుంటుంది. బాధ్యత గల కోడలైతే తన మీద ప్రేమాభిమానాలే ఉంటే తనే ప్రణవికి గట్టిగా చెప్పాలి. అదేమిటి ప్రణవి, అత్తయ్య గారు అంత దూరం ఒంటరిగా ఎలా రాగలరు? ఆవిడ ఆరోగ్యం కూడా సరిగా ఉండడం లేదు. మీ అమ్మగారినే పిలిపించుకోమ్మని. ఈ విషయంలో ప్రణవికే సపోర్టు చేస్తూ తనని నిలదీసి అడగటం ఏమంత భావ్యం? మనసులో నుండి తన్నుకొస్తున్న అసహనాన్ని బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ, చూడు అపర్ణ, నాకు ఆరోగ్యం సరిగా లేక అంత దూరం రాలేనన్నాను. నిజానికి నేను జీవితంలో చాలా అలసిపోయానమ్మా. నా మనసు శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. నేను ఉద్యోగం చేసేటప్పుడు అన్నీ నేనే చేసుకునేదాన్ని. ఎవరి సహాయం నాకు లేదు. అయినా నా ఇంటిని, నా పిల్లలను చూసుకోవటం నా బాధ్యత అవుతుంది. కానీ మరొకరు నా బాధ్యతను పంచుకోవటానికి కానీ, నాకు పనుల్లో ఎవరైనా సహాయపడాలని కానీ నేను ఆశించలేదు. కష్టమో సుఖమో నా సంసారాన్ని, బాధ్యతలని నేనే మోయాలని భావించాను. వినోద్ బామ్మ ఆరోగ్యవంతురాలు. నా భర్తను కన్న తల్లిగా ఆవిడను జాగ్రత్తగా చూసుకోవాలని అనుక్షణం తాపత్రయపడ్డాను. నా చేతిలోనే ఆవిడ కన్ను మూశారు. నా బాధ్యతలను నేను సరిగా నిర్వర్తించానని తృప్తి నాకు మిగిలింది. డిపెండెన్సీని నేను ఇష్టపడను. మనకు చేతనైనంత వరకు మనమే చేసుకోవాలి. దానికోసం కష్టపడాలి, తప్పదు. అప్పుడే మనకు తృప్తి దొరుకుతుంది. తృప్తికి అర్థం అదే. ప్రణవి గురించి ఎక్కువ ఆలోచించకు అపర్ణ. ఆ అమ్మాయికి తల్లి ఉంది. నేను వెళ్ళి సహాయపడకపోయినా ప్రణవి ప్రసవం ఆగిపోదు. వాళ్ళే ఏదైనా ఏర్పాటు చేసుకోగలరు. ప్రమీల మాటలోని దృఢత్వానికి అపర్ణ ముఖం మాడిపోయింది. కథ సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, ధన్యవాదాలు.